ఆమె ఏం చెప్పింది తెలుసా భార్య? ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, నీ భర్తని డోర్ మూసుకోవడం, లేకపోతే లేచిపోతాడని చెప్తారు. ఆయన అన్నది, అయ్యా ఆయనకి నేనెంట మీకు ఆయన పక్షంగా నేనెంట మీకు వాగ్దానం చేస్తాను, ఒకవేళ ఆయన నోరు తెరిస్తే యేసు మాటలు చెప్పడానికే రోజు చేస్తాడు, కానీ దేనికి తెరవడు. పక్కన నేనేం చేయగలుగుతాను? నువ్వు వాడికంటే కూడా దాని బలి కంటే ఇంకా చేర్చకుండా. సో మంచి కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. పేతురు మౌతుడు అంటాడు, మీరు మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయకూడదు. మనము మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి, ఇది అంటే మనం విసర్జించవలసినటువంటి అంధకార సంబంధమైన క్రియలు విసర్జించాలి. తేజస్సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలు, కొత్త పదార్థాలు, కామవిలాసం, పోకిరి చేష్టలు, కలహాలు, మత్సరాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనము ఆ రాబోయేటువంటి రాజు ఆహ్వానించే స్థితిలో ఉంటుంది. ఇప్పుడు దాకా ఎలా ఉన్నాము పక్కన పెడదాం. ఇప్పుడు దాకా ఒక లెక్క, ఎక్కడి నుంచి ఒక లెక్క పడేది, జరిగిపోయింది ఒక లెక్క. ఇక్కడి నుంచి కొత్త లెక్క ప్రారంభిస్తాం. కొత్త లెక్క ప్రారంభిస్తే దేవుడు హర్షిస్తాడు. నీకు ఏది ఉపయోగకరమైందో, మేలుకరమైందో, తీవ్రకరమైందో ఆ మార్గంలోకి నడిపిస్తారు. సో అప్పుడే ఆయన మనం ఎదుర్కోగలం. ఆయన రాకడలో మనం ఆనందించగలం, ఆయనతో సంతోషించగలం. ఇది ప్రభుని యొక్క చివరి వారంలో, అంటే వారం రోజులు ఆయన సిలువ వేయబోతారనగా అప్పుడు జరిగినటువంటి సంఘటన యెరూషలేము జయప్రవేశం. సువార్త పాఠం మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం. అలాగే జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. ఆయన రాజాడు రాజుగా యెరూషలేముకి రాబోతున్నారు. అంటే ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎప్పుడు వాహనాన్ని ఎక్కి నడిచినట్టుగా, పోయినట్టుగా, ప్రయాణం చేసినట్టుగా నీళ్ళు ఎక్కడ కూడా. నీళ్లుండే ప్రాంతంలో గలిలయ సముద్రం మీద మాత్రం పడవలో ప్రయాణం చేసినాడు. ఆయన అంతా కూడా నడిచే తిరిగినాడు. దేవుని యొక్క మహాత్మను బట్టి ఆ భాగ్యం నా జీవితానికి ఒక ధైర్యం కూడా. నేను కళ్ళారా చూశాను ఆ ప్రాంతాలంతా కూడా. చాలా సంతృప్తి జీవితంలో. అయితే అదే పాఠం అదే. ఇక్కడ మాత్రం అంటే ఆ రోజుల్లో గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, కానీ ఆయన బేతనీయ గ్రామం గురించి, బేతనీయుల నుంచి ఏ ఊరది బెత్పని ఎదురుగా ఉండే గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ కట్టబడిన 2 గాడిదలు ఉంటాయి, ఆయన ఇంటితో రెడీ ఉన్నాడు, ప్రభు కావాలి చింతో రెడీ అన్నాడు. అప్పుడు గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వచ్చాడు. అంటే సాధారణంగా చూడండి, ఒక రాజు వస్తుంటే మంచి అట్టహాసమైన గుర్రాన్నో లేకపోతే సింహం మీదనో, పండుగలకు దేవుళ్ళు దేవతలు వస్తుంటారు కదా, పులి వాహనం మీద, సింహ వాహనం మీద, నెమల వాహనం మీద, గరుడు వాహనం మీద వస్తారు. అక్కడ ఉండగా రావాలి. ఈయన గాడిద పనికి మాలేటువంటిది. అది దానికి ఏం తెలుసు అంటే, మురికి గుంటలో పోసింది తెలుసు, ఇంకేది తెలియదు కాదు. ఉప్పు బస్తాలు వేస్తే పోకుండా పదే తెలుసు, అంతకు మించి ఇంకేది తెలియదు కాదు. అలాంటి గాడిద పిల్లకి కోరుకున్నాడు. అంటే మిగిలినటువంటి ఈ జంతువు, మిగిలినటువంటి వాహనాలు గర్వానికి, అతిశయానికి ఒక ప్రతీక. ఇది వినయానికి ప్రతీక. అలాగే చూడండి, ఇంతకు ముందు ఎవరు అధిరోహించినటువంటి గాడిద పిల్లని ఎప్పుడు చూసుకోవాలి అంటే దాని మీద కూడా ఆయన భారం పూర్తిగా అంశలా 2 కాళ్ళు ఇట్లా పెట్టుకొని దానికి భారం తగలకుండా, దాన్ని అప్పుడప్పుడు నడుచుకుంటూ పోతా ఉంటే దానికి ఏం కష్టం లేకుండా దాని మీద కూర్చున్నాడు. వాళ్ళు బట్టలు వేస్తే దాని మీద కూర్చున్నాడు. సో అది ఆయన ప్రవచనాల్లో నెరవేర్పు ఆ విధంగా ఉంది కాబట్టి, జరగాలి కాబట్టి అలా జరిగింది. అయితే ఇక్కడ యెరూషలేము సంగతి ఏంటి తెలుసా? ఆయన ఎప్పుడు కూడా ఈ 3.5 సంవత్సరాల్లో యెరూషలేము చుట్టుప్రక్కల ఉండేటువంటి పల్లెల్లో విస్తారమైన సేవ చేశాడు.
ముఖ్యంగా ట్రయాంగిల్ ఉంటుంది. కపెర్నహూము ఆ ప్రాంతం అంతా కూడా ఆ చుట్టూనే ఎక్కువ ఆయన చేసింది. అందుకేనంటాడు, కపెర్నహూమా నువ్వు ఆకాశం చుట్టూ హెచ్చిందవా, నువ్వు పాతాళం దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతాలు తూరు సీదరు పట్టణాలు చేయబడిన ఎడల వారు ఎప్పుడో గోరు పట్ట కట్టుకోనుందని అంటాడు. అంటే అంత విస్తారమైన పరిచయం చేశాడు, అద్భుతాలు చేశాడు ఆయన చుట్టుప్రక్కల. యెరూషలేములో కాదు, యెరూషలేం ఇప్పుడు ఆ బెత్పగే నుంచి యెరూషలేముకి 2 మైళ్ళు రావచ్చు నడిచి. కానీ ఇది ఒక ప్రతీక. ఇది లేఖనాల్లో రాయబడినటువంటి ఆ సంఘటన నెరవేరేటట్టుగా దాని మీద ఎక్కి వస్తుంటే ఇక్కడ వింత అనుభవం ఉంది. ఏంటి వింత అనుభవం అంటే, ప్రజానీకం ఇప్పుడు దాకా స్తబ్దుగా ఉండేటువంటి వాళ్ళు చక్రం బొమ్మలకి వస్తున్న అని కేకలు వేయడం, తమ బట్టలు విప్పి ఆ గాడిద పరిచి దాన్ని స్వాగతించడం, పెద్ద సెలబ్రేషన్స్ ఉత్సవం చేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరూ, అంటే ఆయన జీవితంలో ఇది ఒక మధురమైన సంఘటన. అంటే ఆయన మరణానికి వెళుతున్నాడు. ప్రభు ఎందుకు వస్తున్నాడు తెలుసా? నీ కోసం నా కోసం చావడానికి చూస్తున్నాడు. సో ఈ సంఘటన తన జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన. ఆయన వస్తుంటే ప్రజానీకం అంతా ఆయన జేజలు పలికినారు, నీరాజనాలు పట్టారు. అని ఎవరు తెలిసేవాళ్ళు? శాంతులు, పరిశీలు, ఆ చదువు దేవాలకు సంబంధించిన అధికారులు అందరూ యేసు ప్రభువుతో ఓడిపోతుంది. మన మతం ఏం చేసుకోము, మన సంప్రదాయం ఏం చేసుకోము, మన ఆలయానికి రావడం ఎట్లా? ఈయన దీన్ని పాడు చేయడానికి వచ్చినట్టున్నాడు కానీ ఈయన ఖచ్చితంగా చంపారు, సిలువ వేసారు. లోపల ఉనికిపోతున్నారు. 2 భావాలు. ప్రజలంతా ఆయన నిరాజనాలు బట్టి హోసన్న నీకు చేయి అంటే ఇప్పుడే రక్షించుము అని. హోసన్న అంటే ఇప్పుడే రక్షించుము. నేను ఏదో రాసుకోండి అంటారు దానికి సంబంధించి. హోసన్న అంటే దయచేసి రక్షించుము, దయచేసి అభివృద్ధి కలుగు చేయము, యెహోవా పేరట వచ్చేవాడు సిగ్గుపడదు కాక, యెహోవా మందిరంలోకి మిమ్మును దీవించుతున్నాడు. ఇవి హోసన్న అంటే. అయితే ఈ పరిస్థితుల్లో ఒక ప్రజానీకం ఇలా పోషిస్తుంటే, ఆనందోత్సాహాల మధ్య ఆయన నడిచి వస్తుంటే వాళ్ళేమో చాటుగా చేరి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో, పైగా అది పండుగ సమయం కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని ఒక ఉద్దేశంతో వాళ్ళు గుంబనంగా చూస్తున్నారు. చివరకు వాళ్ళ పక్కన నెరవేరుతుంది. అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ రోజు అరిసినటువంటి వాళ్ళు మన రోజు ఆయన పట్టి బంధించిన తర్వాత ఏ ఇగ్నాలు కొనడే తప్పలంటారు. వాళ్ళే ఇక్కడ చేకొట్టినాడు, అక్కడ చీకొడుతున్నారు. ఎంత మార్పు, ఎంత మార్పు! మనం ఈ ప్రపంచంలో మన పరిస్థితి ఏంటంటే, ఎంత దయనీయమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏది విలువైందో, దేనికోసం ఎదురు చూడాలో, దేన్ని పట్టుకోవాలో, దేన్ని విడిచిపెట్టాలో గ్రహించలేటువంటి అధమస్థితిలో ఉన్నాం. ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు యొక్క మాటలను విశ్వసించి ఆయన చూపించి ఆయన ఇచ్చేటువంటి ఆ ఆధిక్యతను గుర్తుకోవడం కంటే మించింది ప్రపంచంలో ఏది లేదని సత్యాన్ని మనం గుర్తించగలిగితే, ఆయన ఒక రాజుగా స్వీకరించి, ఆయన స్వాగతించి, ఆయన గర్భరించి, ఆయనకి నీరాజనాన్ని బట్టి హోసన్నా రక్షించు అని చెప్పాలి. ఇది గొప్ప నిరీక్షణకు సంబంధించినటువంటి విషయం. ప్రభు యొక్క రాకడ కాలంలో, ఆగమన కాలంలో ఉన్నాం. ఆయన రాకడ ఎప్పుడు జరగదు. మన హృదయ క్షేత్రాలను జరగాలి, మన కుటుంబాలు జరగాలి, మన సంఘములు జరగాలి, మన సమాజము జరగాలి. జరిగినప్పుడు అది మనకు ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన వెనుకలో బహుగా దీవించి నిజమైన ప్రభు యొక్క రాకల్లో ఉండే ఆనందాన్ని మన పుట్టుకొని తెలియజేసి ప్రభువు తను దీవించుగాక. దేవా నాయ
నీ సన్నిధిలో నీ పరిశుద్ధాత్మను నాయోధనుండి తీసివేయును నీ రక్షణానంద సమాధిగల మనసు సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలిదునుగా ధన్యవాదాలు.